రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లిలో ఇద్దరు బాలికల కేసు నమోదైంది. అయితే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న ఇద్దరు బాలికలు మిస్ అయ్యారు. ఇద్దరు బాలికలు ఇంటికి వెళ్ళలేదు. అయితే వీరిద్దరికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా మధ్య మార్గంలో వాళ్ళు ఎటో వెళ్ళిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రాకుండా ఎటో వెళ్ళిపోయిన దృశ్యం ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ప్రజెంట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లో ఇద్దరు లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు మనం క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే నిన్నటి నుంచి ఇద్దరు బాలికలు మిస్ అయిన కేసు ఇప్పుడు నమోదైంది. కూకట్పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న 8th క్లాస్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు మిస్ అయిన కేసు ఇప్పుడు నమోదైంది. సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఇంటికి రాని నేపథ్యంలో బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ప్రజెంట్ వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు ఒక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళి వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కడికో వెళ్తున్న ఫుటేజ్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ప్రజెంట్ దీనికి సంబంధించి కేసు నమోదైంది. మీరు సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో సైడ్ వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కూకట్పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసు ఇప్పుడు రిజిస్టర్ అయింది. అయితే వీళ్ళిద్దరూ కూకట్పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తప్పిపోయారని చెప్పి కేసు ఇప్పుడు నమోదైంది. అయితే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో సైడ్ వెళ్తున్న ఫుటేజ్ ఇప్పుడు రికార్డ్ అయింది. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఇంటికి రాలేదు అని చెప్పి మిస్సింగ్ అయ్యారు అని చెప్పి కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈ కేసు నమోదైంది. వివేకానంద నగర్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మాయమైనట్లు తెలుస్తోంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు సీసీటీవీ ఫుటేజ్ని చూడొచ్చు. ఇద్దరు అమ్మాయిలు స్కూల్ నుంచి వస్తూ పక్కనే ఉన్న ఒక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళి తమ డ్రెస్ని చేంజ్ చేసుకుని ఆ తర్వాత ఎటు వెళ్ళారో ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ తెలియటం లేదు. దీనికి సంబంధించి బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు ఇప్పుడు కూకట్పల్లిలో నమోదైంది. సో సాయంత్రం స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఇద్దరు బాలికలు మాయమయ్యారు. అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు తమ డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ ఆచూకీ తెలియటం లేదు. అదే హైదరాబాద్ కూకట్పల్లిలో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసు నమోదైంది. వివేకానంద నగర్ నుంచి మాయమైన ఇద్దరు బాలికలు ఇంటికి తిరిగి వెళ్ళలేదు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఎటో వెళ్ళిపోయారని చెప్పి దానికి సంబంధించి కూకట్పల్లిలో బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. వివేకానంద నగర్ నుంచి ఇద్దరు బాలికలు మాయమైనట్లు సమాచారం అందుతుంది. అయితే ఇద్దరు శ్రీ చైతన్య స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అమ్మాయిలు ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళారు. తమ డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత మాయమైనట్లు ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం. అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు. ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత మాయమైపోయారు. స్క్రీన్ మీద మీరు విజువల్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళే విజువల్స్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. మా పాప పేరు లక్ష్మీ దుర్గా. మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా
5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను, అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో వెతికించారు. వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే కూకట్పల్లి బాలికల మిస్సింగ్కు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ గౌతమి అందిస్తారు. గౌతమి, ప్రజెంట్ కూకట్పల్లిలో బాలికల మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో వెళ్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మనకు తెలుసాయా? రైట్ సయ్యద్, కూకట్పల్లి పిఎస్ పరిధిలోని ఇద్దరు మైనర్ బాలికలు అయితే అదృశ్యమయ్యారు. వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఇద్దరు కూడా 8th స్టాండర్డ్ చదువుతున్నట్టు గుర్తించారనమాట. అయితే అసలు మార్నింగ్ యథావిధిగా పేరెంట్స్ కి అంటే తల్లిదండ్రులకి ఇంట్లో నుంచి స్కూల్ కి వెళ్తున్నాం, ఇద్దరు కూడా బయలుదేరినారు తెలుస్తోంది. అండ్ ఇద్దరు వెళ్ళడం కాకుండా వాళ్ళతో పాటు మనం ఒకసారి విజువల్స్ లో కానీ చేసినట్టు తెలుస్తుంది. స్కూల్ కి వెళ్ళి స్కూల్లోనే అసలు వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచి మాట్లాడుకున్నారు, అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అన్న విషయాలు అయితే ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది సయ్యద్. ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళిద్దరు స్కూల్ అయిపోయిన తర్వాత బయటికి అరౌండ్ ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ వదిలేసే టైంకి వీళ్ళు బయటికి రావడం కూడా జరిగింది. అండ్ స్కూల్ నుంచి ఇంకా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని చెప్పి ఇటు లక్ష్మి యొక్క పేరెంట్స్ స్కూల్ కి వెళ్ళడం జరిగింది. స్కూల్ యొక్క ఫ్యాకల్టీని కూడా అడిగారు, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు, ఏం జరిగింది ఏంటండి అని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పేరెంట్స్ ఇంకొంచెం గట్టిగా అడిగారు, తెలియదు అంటే ఎలా కుదురుతుందండి, అసలు పిల్లలు మీ స్కూల్ నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి ఒకసారి చూడండి, సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తీసి చూడండి, ఒకసారి కంగారు పడుతున్నాము. అండ్ తనతో పాటు అసలు అప్పటి వరకు తెలియదు అనమాట, లక్ష్మితో పాటు హారిక కూడా వెళ్ళిన విషయం తెలీదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే చైతన్య కాలేజ్ వాళ్ళు తీయడం జరిగిందో తనతో పాటు హారిక అన్న వ్యక్తి కూడా ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నట్టు మనకి సీసీటీవీ కెమెరాలోనే రికార్డ్ అయిందనమాట. అయితే ఇద్దరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు చేతుల్లో మనం ఒకసారి చూసుకుంటే ఇద్దరు కూడా డ్రెస్సెస్ కూడా పట్టుకొని వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అన్న విషయాలు అయితే క్లియర్ గా తెలియాల్సి ఉంది సయ్యద్. ప్రెసెంట్ పోలీసులు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ మనకి లక్ష్మి గారి అంటే లక్ష్మి యొక్క పేరెంట్స్ కూడా చెప్తుంది ఏంటంటే వాళ్ళకి అసలు ఈ విషయం తెలీదు, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. ఇంతకు ముందు ఇంట్లో మాట్లాడుకోవడం కానీ అమ్మాయి ఫోన్ లో హారికకి కాల్ చేయడం కానీ ఏ విషయం కూడా మాకు తెలియదు. ఇప్పుడు సడన్ గా ఇద్దరు ఇలా బయటకు వెళ్ళిపోవడం కనుక మాకు చాలా కంగారు అనిపిస్తుంది. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎవరైనా వీళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పారా అని చెప్పి కూడా లక్ష్మి మదర్ కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇద్దరు పిల్లల్ని ప్రాణాలతో పట్టుకోండి, వాళ్ళకి ఏం జరిగినా సరే మేము అసలు తట్టుకోలేము అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. అయితే పోలీసులు ఏంటంటే ప్రెసెంట్ దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ సీసీ కెమెరాలు కూడా సగం వరకు మాత్రమే మనకు అంటే ఆ యొక్క స్కూల్ ఏరియాలో మాత్రమే రికార్డ్ అయినట్టు మనకు తెలుస్తుంది. దాని తర్వాత పిల్లలిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఆటోలో వెళ్ళారా, లేకపోతే బస్సు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా తీసుకొని వెళ్ళారా, లేకపోతే ఇక్కడ మనకి లోకల్లోనే ఇంకెక్కడికైనా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళారా అనే విషయాలు కూడా తెలియాలి. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పక్కనే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆమెను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాగ మేము బట్టలు మార్చుకుంటామని చెప్పిన ఆమెకి కూడా ఏ మాత్రం కూడా డౌట్ రాలేదు, అసలు మీరు స్కూల్ యూనిఫామ్ లో ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆమె కూడా ఏ మాత్రం కూడా అడగలేదు. సరే ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు కదా, అడిగారు కదా, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో, సంథింగ్ మనకి గర్ల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి మేబీ దాని వల్ల వాళ్ళు చేంజ్ చేసుకుంటా అంటానే అడిగారేమో అని చెప్పి ఆమె కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు కూడా. అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయి ఆవిడకి కూడా అంతవరకే తెలుసు. వాళ్ళిద్దరు వెనక కూడా ఇంకెవరు వచ్చారా లేదా అని చెప్పి మనం అడిగినా సరే ఎవరు రాలేదు, పిల్లలిద్దరే వచ్చినట్టు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాచ్మెన్ ఆమె కూడా చెప్పడం జరిగింది. మరి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇష్యూ పైన పోలీసులు కూడా అయితే గౌతమి అయితే వీళ్ళ డ్రెస్సెస్ కూడా వెంటనే మార్నింగ్ కూడా తీసుకువెళ్ళినట్టు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ కవర్స్లో. సో పేరెంట్స్ ఏంటి, ఎలా వాళ్ళు తీసుకెళ్తేప్పుడు చూడలేదా, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? యాక్చువల్లీ మన బిగ్ టీవీ ఆల్రెడీ మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. అయితే దీనికి సంబంధించి పేరెంట్స్ ఆ పిల్లలిద్దరు కూడా డ్రెస్సెస్ ఏంటంటే వాళ్ళ యొక్క స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా లంచ్ బ్యాగ్స్ మాత్రమే వాళ్ళు పట్టుకొని బయటకు వచ్చారు. స్కూల్ బ్యాగ్ లోనే వాళ్ళు ఇద్దరు కూడా బట్టలు కవర్ లో వేసి పెట్టుకున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. అండ్ మనకి ఆ కెమెరాల్లో సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన తర్వాత తెలిసింది వాళ్ళు బట్టలు క్యారీ చేసినట్టు. ఎందుకంటే పొద్దున్న పేరెంట్స్ స్కూల్ కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, పేరెంట్స్ హడావిడిలో పేరెంట్స్ ఉంటారు కాబట్టి పిల్లలు అసలు బ్యాగ్ లో ఏం పెట్టుకున్నారు ఏంటి, వాళ్ళు అసలు ఎలా వెళ్తున్నారు ఏంటి అన్న చూసుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు. వీళ్ళు కూడా ఇదే టైం చూసుకొని ఆ బట్టలు అనేవి వాళ్ళు చేతితో కాకుండా డైరెక్ట్ వాళ్ళ స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నట్టు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళ బట్టలు ఎప్పుడు తీసుకెళ్ళాలి విషయాలు కూడా ఏం తెలియదు. పొద్దున్న వాళ్ళు వెళ్తున్నారు, బాయ్ చెప్పాము, పొద్దున్న వాళ్ళని స్కూల్లో మేము డ్రాప్ చేసామని అయితే వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు. బట్టల సంగతి మాత్రం ఆమెకు తెలియదు అంటున్నారు. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే బట్టలు అనేవి వాళ్ళు స్కూల్ బ్యాగుల్లోనే ముందుగానే సర్ది పెట్టుకున్నారు. బయట నార్మల్ గా క్యారేజ్ స్కూల్ బ్యాగ్ తీసుకొని యథావిధిగా స్కూల్ కి డైలీ వెళ్తున్న టైంలోనే అలాగే ఇంట్లో చెప్పేసి బయటకు వచ్చేసారు అనమాట. రైట్, థ్యాంక్ యూ గౌతమి. ప్రజెంట్ కూకట్పల్లిలో బాలికల మిస్సింగ్ కేసు చోటు చేసుకుంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఎటో వెళ్ళిపోయారు. ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు మాయమైపోయిన ఎక్కడికైనా కిడ్నాప్ అయ్యారా, వాళ్ళని ఎవరన్నా కిడ్నాప్ చేశారా, ఎక్కడికైనా తీసుకెళ్లారనే కోణంలో కూడా పోలీసులు సర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ కూకట్పల్లిలో బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరు బాలికలు 8th క్లాస్ చదువుతున్నారు అండ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నట్టు సమాచారం. సో ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ మీరు గమనిస్తే, సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ బిల్డింగ్లో వెళ్ళారు. అయితే గౌతమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి అక్కడున్న వాళ్ళని పర్మిషన్ తీసుకొని మేము బట్టలు మార్చుకుంటాం అని చెప్పడంతో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇద్దరు అమ్మాయిలు కదా డ్రెస్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటి అనే నేపథ్యంలో వాళ్ళు అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అండ్ అలా మనం క్లియర్గా చూసుకుంటే వాళ్ళు ఆ బిల్డింగ్ చుట్టే ఒక 2-3 టైమ్స్ తిరిగారు. అండ్ దాని తర్వాత ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అండ్ చాలా క్లియర్గా చూడొచ్చు మనం ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళిద్దరూ ఇంకో సైడ్ వెళ్ళారు. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆ ఏరియా వరకు ఉన్నంత వరకు వచ్చింది. అండ్ దాని తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారు అనేది ఇప్పుడు ప్రజెంట్ రైట్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చారు అండ్ బయటికి వచ్చి మెయిన్ రోడ్ వైపు వెళ్తున్న ఫుటేజ్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి వాళ్ళు స్కూల్ యూనిఫామ్తో ఉన్న డ్రెస్తో వెళ్ళి బయటికి ఇంకో డ్రెస్తో వచ్చి వాళ్ళు మెయిన్ రోడ్ వైపుకి వెళ్ళారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. స్క్రీన్ మీద మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా 8th క్లాస్ చదివే ఇద్దరు అమ్మాయిలు ఏ విధంగా అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చారో ఆ విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా, లేదా వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళారా అనే కోణంలో ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో ఇద్దరు అమ్మాయిలు ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చిన విజువల్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత మెయిన్ రోడ్ వైపుకి వాళ్ళు వెళ్ళారు. ఇది కూకట్పల్లిలో చోటు చేసుకుంది. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు వెతుకుతున్నారు. పిల్లలు వచ్చారు సార్, ఇద్దరు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. మా పాప పేరు లక్ష్మీ దుర్గ. మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా
5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను, అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో వెతికించారు. వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను.